మనం కూరగాయల మార్కెట్లోకి వెళ్తున్నాం అనమాట. రైతు మార్కెట్లోకి అనమాట. చూడండి, ఈ రైతు మార్కెట్లో మనకి అన్నీ దొరుకుతాయి అనమాట. కూరగాయలు దొరుకుతాయి, ఫ్రూట్స్ దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసేమో మనకి ఇక్కడ కొన్ని కొన్ని షాపులు ఉంటాయి అన్నమాట. అందులో మనకి మష్రూమ్స్ దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి అనమాట. మీరు చూడండి, ఈ వీడియోలో నేను చెబుతాను మీకు. ఇక్కడ చూడండి, అట్టుపళ్ళు చూడండి ఎలా అమ్ముతున్నారో. అట్టుపళ్ళు గెల్ల కింద అమ్మేస్తున్నారు అన్నమాట అట్టుపళ్ళు. ఇప్పుడు చూడండి, ఈ మార్కెట్ స్టార్టింగ్లో నేను వెళ్తున్నాను చూడండి. ఇంకా చూడండి, ఇది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి చూడండి, మీకు కనపడి వీడియోలో కనపడి వచ్చేసేమో మష్రూమ్స్ అనమాట. ఇవి పుట్టగొడుగులు అనమాట. ఇది వచ్చేసి ప్యాకెట్ 50 రూపాయలు అనమాట. ఇది వచ్చేసేమో స్వీట్ కార్న్ అంటారు కదా, అందులోనే బేబీ కార్న్ అంటారు అనమాట. దీన్ని మనం కూర వండుకుంటాం అనమాట. అది కూర చాలా బాగుంటుంది. ఎక్కువగా రెస్టారెంట్లో వాడతారు, మరియు ఫంక్షన్ కూడా వాడతారు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి కౌంట్స్ పెట్ అంటారు కదా, ఆ కౌంట్స్ పెట్ కూడా దొరుకుతుంది. నెక్స్ట్ అపోలో ఫిష్ కూడా దొరుకుతుంది, రైలు కూడా దొరుకుతుంది. ఎక్కువ రెస్టారెంట్లో వాడతారు అనమాట. కౌంట్స్ పెట్ అనేది మనకు దొరకదు, కానీ ఇక్కడ మాత్రం పక్కా దొరుకుతుంది. చూడండి, నేను మార్కెట్ లోనికి వెళ్తున్నాను. ఈ మార్కెట్లో పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి, చిన్న షాపులు ఉన్నాయి. నెక్స్ట్ కింద బరకాలు వేసుకుని అమ్ముకునే షాపులు కూడా ఉన్నాయి. చూడండి, వీళ్ళంతా ఇంకా మార్కెట్ లోనికి వెళ్తున్నాను అనమాట. ఎన్ని పెద్ద షాపులు అనమాట. వీళ్ళు ఇక్కడ బండ్లు గడ పెట్టుకుని వీళ్ళు కొనుక్కుంటారు అనమాట. ఇక్కడ అంతా హోల్సేల్ అనమాట. నెక్స్ట్ అక్కడక్కడ రైతులు కూడా అమ్ముతుంటారు. ఆ రైతుల దగ్గర మరీ తక్కువ ఉంటాయి అనమాట రేట్లు. ఇంకా మీకు కనపడి వచ్చి పాలకూర అనమాట. చూడండి, ఇంకా వెళ్తున్నాను. వీళ్ళంతా కింద పెట్టి అమ్ముతారు. అంటే రైతులు ఉంటారు కదా, రైతుల దగ్గర నుంచి వీళ్ళు తెల్లరగట్ల 3-4 గంటలకు వచ్చి కొనుక్కుని వాళ్ళు మళ్ళీ ఇక్కడ బరకాలు వేసి అమ్ముతారనమాట. పెద్ద షాప్ వాళ్ళు కూడా అలాగే అనమాట. ఉదయాన్నే 4 టైంకి వచ్చి రైతుల దగ్గర తక్కువ రేటు కొనేసుకుంటారు అనమాట. కొనేసుకుని వాళ్ళ షాపులు అమ్ముతారనమాట. చూడండి, మార్కెట్ చూడండి ఎలా ఉందో. ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి అలా ఉంది. ఇంకా సండే అయితే వీకెండ్ కాబట్టి సండే చాలా గట్టిగా ఉంటుంది మార్కెట్ అనేది. వీడియో తీయడం కూడా ఉంటుంది అనమాట. అంత జనం ఉంటారనమాట సండే. ఎందుకంటే ఆ సండే అందరికి సెలవు కాబట్టి వారం ఒకసారి కొనుక్కోవడానికి వస్తారనమాట చాలామంది జాబులు చేసేవాళ్ళు. చూడండి, మనకి ఇక్కడ బొబ్బాయికాయలు కూడా దొరుకుతున్నాయి, నిమ్మకాయలు దొరుకుతున్నాయి, సపోటాలు దొరుకుతున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఎలాగ సీజన్ కాబట్టి మామిడికాయలు కూడా దొరుకుతున్నాయి అనమాట. ఇక్కడ ఇంకా ఎల్లుల్లిపాయలు అనమాట, ములక్కాయలు అనమాట, అట్టికాయలు ఉంటాయి కదా, అవి వచ్చేసి కూర అట్టికాయలు అనమాట. ఇంకా కాకరకాయలు. మీకు చూడండి, అలా మార్కెట్ లోనికి వెళ్తున్నాను నేను. చూడండి, మనకి ఇక్కడ రాగు ఉసిరికాయలు దొరుకుతాయి. ఇంకా ఏమో దుంపలు అనమాట, గుమ్మడికాయలు అనమాట, ఉల్లిపాయలు అనమాట, టమాటాలు అనమాట. ఇంకా చూడండి, ఇంకా వెళ్తున్నాను నేను మార్కెట్ సెంటర్లోకి వచ్చాను అనమాట. ఇక్కడ చూడండి, మీకు కనపడి చూడండి, బీరకాయలు చూసారు ఎంత పొడుగున్నాయో. బీరకాయలు, సొరకాయలు, నెక్స్ట్ అట్టికాయలు, నెక్స్ట్ మామిడికాయలు, ఇవన్నీ చూడండి. ఇంకా ఇది గుమ్మడికాయ అనమాట. ఇది ఏజెన్సీ గుమ్మడికాయ అంటారు అనమాట దీన్ని, పంపకిను. ఈ మామిడికాయలు అనమాట. ఎక్కువగా ఇప్పుడు సీజన్ కాబట్టి మన మామిడికాయలు ఎక్కువ వస్తుంటారు అన్నమాట. కొంతమంది పచ్చలకు వాడుకుంటారు, కొంతమంది పప్పు మామిడికాయ వండుకుంటారు అనమాట. ఇంకా బీరకాయలు చూడండి, మీకు జూమ్ చేసి ఉంటున్నాను. ఇంకా బీరకాయలు చూడండి ఎంత పెద్ద. ఇదంతా మార్కెట్ అనమాట. ఇది సాటర్డే కాబట్టి ఎలా ఉంది. ఇంకా ఇవన్నీ నిమ్మకాయలు అనమాట, హోల్సేల్ అనమాట. నిమ్మకాయలు పెద్దకాయలు ఉంటాయి, చిన్నకాయలు ఉంటాయి, మరీ చిన్నకాయలు ఉంటాయి అనమాట. నిమ్మకాయలు పచ్చి ఉంటాయి, పొండి ఉంటాయి, నెక్స్ట్ ముగ్గు పొండి కూడా ఉంటాయి. ఏమో పచ్చళ్ళకు వాడతారు చాలామంది. చూడండి, నేను ఇంకా వెళ్తున్నాను అనమాట మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ మాత్రం మనకి ఉల్లిపాయలు ఇవన్నీ కనపడుతుంది చూసారా. ఉల్లిపాయలు, నెక్స్ట్ పొత్తులు, నెక్స్ట్ ఫ్రూట్స్. నెక్స్ట్ ఇప్పుడు సీజన్ కాబట్టి సమ్మర్లో మనకు దొరికే ముంజికాయలని కానీ, లేదంటే రేంగాయలని కాదు, రేంగాయలు కాదు, నెక్స్ట్ అదేంటది మనకి సమ్మర్లో దొరికితే సపట పళ్ళు కానీ ఇవన్నీ సమ్మర్లో వస్తాయి అన్నమాట. చూడండి, ఇంకా వీళ్ళు ఉల్లిపాయ మూటకి వెళ్తాను. ఇక్కడ హోల్సేల్ షాపులు ఉంటాయి అన్నమాట. ఉల్లిపాయలు ఇక్కడ ఉన్న హోల్సేల్ షాపులో ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పచ్చిమిరకాయలు, ఎల్లుల్లిపాయలు, అల్లం, శాందుంపలు, బీట్రూట్, క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ హోల్సేల్ షాపులు అనమాట. ఇవన్నీ ఇక్కడ పండవు అనమాట. ఇవన్నీ పైనుంచి వస్తాయి అనమాట. ఇంకా మీకు కనపడే మామిడికాయలు అనమాట. ఇది వచ్చి కలటకాయ అనమాట. ఇదేమో దేశవాళీ అనమాట. ఇది చూడండి, ఇక్కడ వీళ్ళు అమ్ముతున్నారు చూడండి. ఎక్కువగా మన కలటర్ అనేది ఆవకాయగా వాడతారన్నమాట ఎక్కువగానే. ఈ దేశవాళీ కూడా బాగా పులుపు ఉంటుంది కాబట్టి వాళ్ళు వాడతారు. ఇంకా వాళ్ళ చేతిలో ఉన్నది ఏంటంటే ఉసిరికాయలు అనమాట. ఇవి చూడండి, అది ఉసిరికాయలు అన్నమాట, చిన్న ఉసిరికాయలు అనమాట. మనకి ఎండాకాలం మీకు తెలుసు కదా, ఉసిరికాయలు, మామిడికాయలు, నెక్స్ట్ ఇవన్నీ రకరకాలు అన్నీ వస్తుంటాయి కదా ఎండాకాలం. ఇంకా మీరు చూస్తుంది ఎండాకాలం జీడిపళ్ళు అనమాట. మన జీడిపిక్కలు ఉంటాయి కదా, క్యాషనట్, ఆ జీడిపిక్క కింద జీడిపళ్ళు ఉంటాయి, అవి కూడా దొరుకుతాయి అనమాట మనకి. బాగా సమ్మర్లో ఎక్కువ కాసేది జీడిపిక్కలు. నెక్స్ట్ ఏమో మామిడికాయలు అనమాట. మీకు కనపడే లారీ ఏంటనుకుంటున్నారు, మనకి చూడు కర్ణాటక నుంచి వచ్చిందనమాట ఈ ఉల్లిపాయ లోడు. మనకి కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ ఇక్కడ నుంచి బళ్ళారి ఎన్ని ఉల్లిపాయలు, నెక్స్ట్ ఎల్లుల్లిపాయలు మొత్తం పెద్ద పెద్ద ఈ గోడలోకి వస్తాయి అన్నమాట. ఈ గోడలో ఈ గోడలోంచి వీళ్ళు ఉంటారు కదా, షాపులో వెళ్ళి ఉల్లిపాయలు అనగా, అల్లం అనగా, పచ్చిమిరకాయలు అనగా అన్ని రకరకాలు ఏవైతే ఉన్నాయో పైనుంచి అని వీళ్ళు కొంటారు. కొని వీళ్ళు షాపుల్లో వేసుకుంటే అప్పుడు కస్టమర్లు వచ్చి వాళ్ళ దగ్గర కొంటారు అనమాట. అలా కాకుండా మనకి ఎక్కువ కావాలి, ఒక నెల సరిపోయా మనం కొనుక్కోవాలంటే ఈ గోడలో కొనుక్కోవచ్చు. మనం కొనుక్కుంటే మనం తక్కువ అనమాట రేటు. అదంతా హోల్సేల్ అనమాట. ఈ చెరుకు అనమాట. ఈ చెరుకు బంగారు తీగ అంటారు అనమాట మా సైడు. చెరుకులో రకాలు ఉంటాయి. ఇది వచ్చేసి బంగారు తీగ చెరుకు అనమాట. ఇంకా చూడండి, ఇక్కడ రైతులు అమ్ముతున్నారు అనమాట. ఇంకా రైతులుగా చేతిలో ఉన్న పాలకూర అనమాట. ఇంక చూసామో క్యాబేజీ అనమాట. ఇది
క్యాబేజీ పక్కన ఉన్నదమ్మా సుక్కకూర అనమాట. చూడండి ఇక క్యాబేజీ మీకు కనపడుతుంది చూసారు, అంత ఫ్రెష్ అనమాట. వీళ్ళు తెల్లగడ్డలు కోసుకుని వస్తారన్నమాట రైతులలో. ఇక చూడండి అది వచ్చేసేమో తోటకూర అనమాట, లేత తోటకూర, పక్కన పాలకూర అనమాట. నాకు తెలిసి కట్ట 10 రూపాయలకి అమ్ముతారు అనమాట. వీళ్ళు అంతా రైతులు కాబట్టి కట్ట 10 రూపాయలు అమ్ముతారు. ఈ ఏమో ఎక్కువ కొనుక్కొని పక్కన కరివేపాకు అనమాట, పక్కన ముల్లంగి అనమాట. చూడండి నేను వెళ్తున్నాను మార్కెట్. నేను ఈ మార్కెట్ అని చూసారా, ఈ మార్కెట్ బయట కూడా గేట్ బయట కూడా చాలామంది అమ్ముతారు. ఎందుకంటే అది రోడ్డు, మెయిన్ రోడ్ అనమాట. ఆ బయట కూడా చాలామంది అమ్ముతారు. ఆ కూరగాయలని, ఆకుకూరలని, కొబ్బరికాయలని, పువ్వులని, నెక్స్ట్ అలా అన్నీ అమ్ముతారు అనమాట వీళ్ళు మార్కెట్లోని. ఇంక ఇక్కడ చూడండి స్వీట్ కార్న్ అనమాట. ఇంకా పువ్వులు అమ్ముతారు చూసారా, స్వీట్ కార్న్. ఇంకా నేను గేట్ బయటకి వెళ్తున్నాను అనమాట. ఈ గేట్ బయట కూడా వాళ్ళు అమ్ముతారు అనమాట. చాలామంది, కొంతమంది బండ్లు బయట ఎక్కువ వస్తారు, కొంతమంది ఇంకా మన ఎవడ ఆపుతాడని చెప్పి బండ్లు కూడా లోనికి వేసుకుని వచ్చి కొనేస్తుంటారు. వాళ్ళ వల్ల మనకి ట్రాఫిక్ కూడా ఎక్కువ పెరిగిపోద్ది అనమాట మార్కెట్లో. మీరు సండే చూస్తే కనుక ఇంకా హెవీగా ఉంటారు అనమాట ట్రాఫిక్. మనకి ఇక్కడ బయట కూడా చికెను, మటన్ అన్నీ అవి కూడా అమ్మేస్తుంటారు అనమాట మార్కెట్కి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు, మార్కెట్కి వచ్చిన వాళ్ళు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళడం ఎందుకని చెప్పి వాళ్ళు ఇక్కడ అమ్మేస్తారు అనమాట. చూడండి మార్కెట్ చూడండి ఎలా ఉందో. మొత్తం ఈ మార్కెట్లో దొరకడం లేదు, అన్నీ దొరుకుతాయి అనమాట ఈ మార్కెట్లో మనకి. ఇది చూసారా, అది వచ్చి పనసకే అనమాట, కూర పనసకే. ఆ కూర పనసకే కూడా అమ్ముతారు. నెక్స్ట్ పచ్చళ్ళు కూడా అమ్ముతారు. చూసారు కదా మీరు వీడియోలోని. ఇక్కడ ఆవులు కూడా ఉంటాయి అనమాట ఎక్కువ. ఎందుకంటే ఆవులు బయటకు వదిలేస్తే ఇక్కడికి వచ్చి మేస్తాయి అనమాట. ఈ మార్కెట్ని చెడదప్పడానికి ఆవులు ఉంటాయన్నమాట. అంటే ఎవరన్నా ఉంటే వెనక నుంచి తినేస్తూ ఉంటాయి అనమాట. వీళ్ళు అమ్ముతుంటే వెనక నుంచి తినేస్తూ ఉంటాయి అనమాట ఆవులు. చూడండి ఎన్ని ఉన్నాయి ఆవులు, బాగా ఎక్కువ ఉంటాయి అనమాట ఆవులు ఇక్కడ కూడా. చూడండి ఇక్కడ చాలామంది వస్తున్నారు అన్నమాట కొనడానికి. ఇంకా మనవాడు గొడిగెట్టుకుని ఉన్నాడంటే ఎండ కాబట్టి గొడిగెట్టుకుని ఉన్నాడు. మరి ఏంటి గొడిగెట్టుకున్నాడు మీరు అనుకోవచ్చు, అది ఎండ కోసం వేసుకున్నాడు అనమాట గొడుగు. చూడండి మనవాడు ఆకుకూరలు అమ్మేస్తున్నాడు. చూడండి ఎలా ఉందో. మొత్తం ఇవన్నీ పెద్ద షాపులు అనమాట. ఇవి ఇంకా పెద్ద షాపులు ఉంటాయి, అవి వచ్చేసి హోల్సేల్ అనమాట. ఇవి మనకి పైనుంచి ఉల్లిపాయలని ఇవన్నీ వస్తుంటాయి కదా, దాని గురించి అనమాట. ఇవన్నీ చిన్న షాపులు. వీళ్ళంతా ఇక్కడ ఆగి కొనుక్కుంటారు అనమాట. ఒక్కొక్కడు ఒక్కొక్క షాప్ దగ్గర కొనుక్కుంటారు. ఎందుకంటే ఎవరు నచ్చిన షాప్ ఆడు కొనుక్కుంటాడు, ఎవరు తక్కువ రేటు కదా అక్కడ కొనేస్తుంటారు అనమాట జనాలు. ఇది వచ్చేసి చిక్కుడుకాయలు అనమాట. ఇది వచ్చి గోరుచిక్కులు అనమాట. పక్కన ఉందమ్మా దుంపలు అనమాట. ఇది ఒక షాప్ అనమాట. ఈ షాపులో మనకి అన్ని కూరగాయలు దొరుకుతాయి అనమాట. శాందుంపలు, బంగాళదుంపలు, కాకరకాయ, వంకాయ. ఇంకా మా సైడ్ వంకాయ ఎలా ఉంటుంది, ఇదేమో వచ్చి దొండకాయ అనమాట. ఇదేమో క్యారెట్, బీట్రూట్, ఇక అట్టిగల బీరకాయ, పెద్ద బీరకాయ అనమాట. ఈ మధ్య పెద్ద సైజు వచ్చేద్దాం బీరకాయ. ఇంకా వంకాయలు అలా ఉంటాయి. ఉల్లిపాయలు, బంగాళదుంపలు, శాందుంపలు, క్యాబేజీ, ఇంకా ములక్కాళ్ళు, క్యాప్సికమ్, అల్లం, ఇంకా వెనకాల ఉన్న పచ్చిమిరకాయలు అనమాట. ఇవన్నీ మా సైడ్ ఎలా ఉంటాయి. నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు